వెల్కమ్ టు దృశ్యం న్యూస్. లోలం అనూష హత్య కేసులో జాన్కపేట గ్రామానికి చెందిన వినోద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ డెమోక్రసీ భీమ్గల్ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య డిమాండ్ చేశారు. వినోద్ అనూషను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెతో అక్రమ సంబంధం కొనసాగించి 2 పిల్లలకు జన్మనిచ్చారు. అనూష పెళ్లి కోసం ఒత్తిడి చేయగా వినోద్ ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఈ ఘటనపై సిపిఐఎంఎల్ డెమోక్రసీ నాయకులు, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వినోద్ కు కఠినంగా శిక్ష విధించాలని, అనూష కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ భీమ్గల్ సబ్ డివిజన్ కార్యదర్శి, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆర్మూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కారల్ మార్క్స్, నిమ్మల భూమేశ్వర్, సిరికొండ దర్పల్లి మండల కమిటీ నాయకులు వెంకట్, గడ్డం మోహన్, సిపిఐ పార్టీ మండల నాయకులు చెలిమిర నవీన్, బీజేపీ పార్టీ మండల నాయకులు డిమాండ్ చేశారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి ప్రసాద్, దర్పల్లి. పోస్ట్ మార్టం చేయలేదు. మేము పదంగా పోయినా, నిన్న పదంగా పెట్టామన్నా, పదంగా పెడితే పొద్దుల మళ్ళీ నేను 8:30కి పోయినా, పదంగా మేడం వచ్చింది. సారోళ్ళు 11 వచ్చేళ్ళు, 11 వచ్చి అది రాసేదేమో పంచమల ఏమంటారు రాసేదేమో రైటరు మొత్తం ఘోరంగా వేసిల్లనా. ఒక్కడంటారు 3 గంటలు రాసిళ్ళు. 3 గంటలు రాసి పోస్ట్ మార్టం చేయమంటే మీరు మాకు తెలియకుండా మీరు అటు పోవద్దు, వాళ్ళు ఊరుకోవద్దు, మీరు పోతే మీరు సంతకాలు పెట్టి పోవాలా అని అంటారు. మీరు ఒప్పుకునగలేదు. డిఎస్పీ సార్ దగ్గరికి కొలేస్తారు. ఫస్ట్ ఎస్ఎస్ఆర్ మంచిగా ఉండే, సిఎస్ఆర్ వచ్చే మొత్తం ఎటు కాకుండా వేసిండు. కాంప్రమైజ్ కామని చెప్పిండు. మమ్మల్ని కాంప్రమైజ్ ఎందుకు అవుతామని చెప్పినా మన దర్పేల్ చేశారు కదా, డిస్పెల్ చేశారే చెప్పిండు. నైట్ దర్పలేసే ఉన్నాడు కదా, మరి ఇప్పుడు నైట్ దర్పలేసే ఉండే. కానీ పొద్దుల సిరికొండ ఎస్ఐ వచ్చిండు. సిరికొండ ఎస్ఐ వచ్చినాక అంతా అయిపోయాక ఈయన డిజిపల్లి సిఐ వచ్చి మొత్తం చేంజ్ చేసిండు. మొత్తమే పైసలు అంటాడు, కాంప్రమైజ్ అమ్మంటాడు. నీకేమవుతుంది పోతే ఏమైనా పైసలు ఇప్పొస్తా అంటాడు. పైసలు ఒకటి కావాలి. మా అక్క వచ్చిపోయింది, దానికి దానికి బతికి తీసుకొస్తావు నువ్వు అన్నీ అన్న. అందోల్గరాలు సార్ అని చెప్పిన, అందోల్గరాలు మా ఇంటికన్నా అన్నీ చేసుకుంటా అని చెప్తే ఏంటనే అన్నారు అన్న. మినిమం అయితే దాదాపు 4:30 దాకా పోస్ట్ మార్టం చేయలేరే. అంటే మీరు కాంప్రమైజ్ కావాలని మాట్లాడారా? కాంప్రమైజ్ కామని చెప్పి సిఎస్ఆర్ వీళ్ళందరూ అన్నారు కాంప్రమైజ్ కామని. నేను డిఎస్పీ సార్ దగ్గర కూడా పోయినప్పుడు అన్నా, నేను ఎందుకు సార్ మీరు ఇట్లా ఎందుకు అంటారు, మీరు కాంప్రమైజ్ అని ఎట్లా అంటారు? ఎందుకు కాంప్రమైజ్ అవుతాం? ఆయన పట్టుకరారా అంటే ఆయన అంటాడు మేము ఎందుకు పట్టుకొస్తాము, కొట్టినోడే 24 గంటల స్టేషన్ ఉంచుతున్నారు. చంపేసినప్పుడు ఎట్లు ఉంచుతారు నాకు అర్థం కాదు. ఎందుకు పట్టుకరారు? ఎందుకు పట్టుకరారు 24 గంటలల్లా? సాయంత్రం అడుగుతాయేమో పోస్ట్ మార్టం అయిపోయినాక ఈయన ఉన్నది మాతోడే అని చెప్తారు. ఇప్పుడేమో వచ్చినప్పుడు 3 జాగాలు ఆపిలు సార్, 3 జాగాలు ఆపిలు. ఎంత ఒరిగడానికి సవిటలేరు అసలుకి. పోనీ మా వాళ్ళు అందరూ ఏడుతులు తినలేరు, వెళ్ళారు. డిచిపల్లి దాటంగానే మన లోలమచ్చ రోడ్ ఉంటుంది చూడు, రాంపూర్ బేకర్ అమ్ముతారు. కొద్దిగా ముందుకు ఆడాపీలు. మళ్ళా ఇది లింగపూర్ దగ్గర రోడ్ల ఆడాపీలు. ఫోన్లు తీసుకున్నారా? ఫోన్లు గుంజుకున్నారు. మా వాడు హరిశాడికి మధ్యలో ఎక్కిండు. ఆడు ఫోన్లు అందరి ఫోన్లు గుంజుకొని ఫోన్లు ఎందుకు గుంజుకుంటున్నా అంటే మీరు మీద కేసులు పెడతా ఫోన్లు అయిపోతానికి బెదిరించిందట. నేను అందుకే ఇప్పుడు అడిగితే ఇదంతా పెద్ద కథ అవుతుంది. ఎవరు దర్పేల్ పోలీసా? వీళ్ళు ఇద్దరు అన్నారు. దర్పేల్ సిరికొండ ఎస్ఐ సారు, డిస్పెల్ ఎస్ఐ సారు ఇద్దరు అనంట. ఫోన్లు గుంజుకున్నారు మొత్తం ముగ్గురు ఫోన్లు. నా ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయింది, ఫోన్ చేద్దామంటే ఫోన్లు మొత్తం గుంజుకున్నారు ముగ్గురి. నేను బైక్ వేస్తున్నా, వాళ్ళు బండి వేస్తుంది కదా. బవిది కూడా ఉండబడి వాళ్ళు ఏమంటారు, వాళ్ళకేం సంబంధం లేదు, మేము కొట్లాటకు వెళ్ళొద్దని చెప్పేసి మేమంట వాళ్ళకి సైన్ పెట్టి వాళ్ళ దగ్గర పోకుంటుండాలట. మరి అంటే మేము చంపేసుకున్నట్టేనా? అంటే వాడు మర్డర్ చేసి నేను ఒప్పుకోరా? వాడు కాల్ చేస్తాడు, వాడు కాల్ చేసినట్టు వీళ్ళు ఇంటారు సార్. ఇగో 1 గంట గోవాకి 3 గంటలు ప్రతి రోడ్డు మేము మమ్మల్ని ఆపిరు సార్. వాళ్ళిద్దరు మరి ఎవరు చెప్తారు?
పోలీస్ వాళ్ళ దాంట్లో జాన్కంపేట నుంచి వేరే వాళ్ళు కాల్ చేస్తారు, వీళ్ళు తెలుసుకుంటారు, మమ్మల్ని ఆపుతారు 3 times 3 సార్లు నడి రోడ్డు మీద ఆపించారు మమ్మల్ని. మేమేమన్నా ఇట్లా చెరువు పట్టుకుంటున్నామంటే మా చెరువు వేసామంటే మా వెహికల్ ఎత్తుకుంటామంటే ఫోన్లో కూర్చుకుంటే నడి రోడ్డు మీద నిలబెట్టేశారు మమ్మల్ని. పోలీసు న్యాయం జరగకపోతే పిల్లల్ని ఆ బాడీని కూడా తీసేసుకోరు. న్యాయం జరుగుతూనే మంచిది, లేదంటే ఎంతకైనా తెగిస్తాం. మొత్తం అడిగే పడుతున్నారు, మొత్తం అడిగే మొత్తం ఒక సైడ్ పట్టారు.